హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈజీగా ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూడబోతున్నాం. అన్ని కేటగిరీలోకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరైతే చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్ తెలంగాణలో కొత్త రూల్ రాబోతుంది అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే తెలంగాణలో టోటల్ 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే అందులో కేటగిరీ ఏ అంటే మనకి ఫ్రీ సీట్స్ 6,140 ఫ్రీ సీట్లు అయితే ఉన్నాయి. సో మనకు యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ అంటేనే 10% రిజర్వేషన్ అని చెప్పి బయట స్ప్రెడ్ అయి ఉంది. ఆ విధంగా టాక్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఈ నీట్ కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నిన్ననే ఒక వీడియో చేశాను అండ్ ఈ న్యూస్ నిన్ననే అయితే రావడం జరిగింది. సో ఈ న్యూస్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి 10% ఇస్తే దాదాపు ఒక 500 చేంజ్ సీట్లు అయితే కావాలి. కానీ అలా కాకుండా ఓన్లీ 7 కాలేజీలో ఆ కాలేజీలు ఏంటి అనేది నిన్నటి వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ప్రతి కాలేజీలో ఎన్ని సీట్లు అనేది నేను ఇచ్చాను. సో ఓన్లీ 7 కాలేజీలో 203 కొత్త సీట్లు క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అంటే మిగతా పాత సీట్లకు ఎలాంటి పాత అన్ని క్యాస్ట్ల రిజర్వేషన్లకు డిస్టర్బ్ కాకుండా 203 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోసం అని ఇచ్చారు. సో ఆ 203 సీట్లలో కూడా సగం చేసి ఈడబ్ల్యూఎస్కి 103, మిగతా క్యాస్ట్లకి దాదాపు ఒక 100 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మిగతా క్యాస్ట్లకి అండ్ ఇది ఈడబ్ల్యూఎస్కి. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం 6,140 సీట్లలో ఈడబ్ల్యూఎస్ పర్సెంటేజ్ ఎంత? జస్ట్ 1.7%. సో ఈ విధంగా అయితే 1.7% ఓన్లీ 7 కాలేజీల్లో. దాంతో కట్ ఆఫ్ ఓసీ కంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వాడుకొని ఓన్లీ మంచి కాలేజీలోకి మాత్రమే వెళ్ళొచ్చు. అండ్ ఓసీ కట్ ఆఫ్ అయితే జస్ట్ 1 మార్క్ అలా అయితే తగ్గింది. ఓసీ అంటే మళ్ళీ ఓన్లీ ఓసీ వాళ్ళకి కాదు, ఇది ఓపెన్, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఇందులో రావచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వల్ల కట్ ఆఫ్ తగ్గింది అని అయితే ఏం లేదు. ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఓసీ వాళ్ళకైతే అదే విధంగా ఉంది. కాకపోతే మంచి కాలేజీలో సీట్లు వచ్చేది జస్ట్ 103 సీట్స్ అయితే ఇన్ని రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు దీని యొక్క రూల్ మారబోతుంది. ప్రతి కాలేజీలో యాక్చువల్గా ఎన్ఎంసీ చెప్పిన దాని ప్రకారం అన్ని కాలేజీలో 10% ఇవ్వాలి. టోటల్ మనకు ఉన్నటువంటి 29 గవర్నమెంట్, 27 ప్రైవేట్ కాలేజీల్లో కూడా 10% ఇవ్వండి అని చెప్పి అయితే మనకు రూల్ వచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ప్రకటన అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఈ న్యూస్ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి అమలు, అంటే ఇప్పటి నుంచి అమలు, ఈ ఇయర్ నుంచే ప్రభుత్వ కాలేజీలోని అన్ని ఎంబీబీఎస్ సీట్లలో 10% కేటాయింపు. ప్రైవేట్ కాలేజీల్లోని సగం కన్వీనర్ కోటా సీట్లలో 10%, అంటే మొత్తం 56 కాలేజీల్లో 10% కేటగిరీ ఏ సీట్లలో. ఇప్పటివరకు 7 కాలేజీల్లోని 103 సీట్లు మాత్రమే ఇస్తున్నారు. అండ్ తాజా ప్రతిపాదనతో అమలైతే ఈ కేటగిరీలో 350 సీట్లు ఛాన్స్, ఇంకా పెరిగే ఛాన్స్. అండ్ టోటల్ 500 వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇవి కొత్తగా క్రియేట్ చేసి ఇస్తారా, పాత వాటిలో నుంచి ఇస్తారా? కొత్తగా అయితే క్రియేట్ చేయకూడదని చెప్పి ఎన్ఎంసీ చెప్పినట్లు సమాచారం. మరి పాత వాటిలో ఇస్తే ఓపెన్ కేటగిరీ నుంచి తగ్గించి ఈడబ్ల్యూఎస్కి, ఓపెన్ అంటే మళ్ళీ అందరూ వస్తారు, ఈడబ్ల్యూఎస్కి స్పెషల్గా ఓసీలో పేదలకు అందులో చాలా రూల్స్ ఉంటాయి. మళ్ళీ సొంత ఇల్లు అండ్ ఇంత ల్యాండ్ అవన్నీ ఉండకూడదు అని చెప్పి. సో ఆ విధంగా సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి పేదలకు ఇస్తారా అనేది చూడాల్సి అయితే ఉంది. కరెక్ట్ అయితే దీనికి సంబంధించిన సీటు మ్యాట్రిక్స్ వచ్చాక తెలుస్తుంది. దీనికి ఇప్పుడే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రయోజనం అయితే లేదు. సో సీట్లు పెరుగుతాయా, అలానే ఉంచుతారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో 10% అనే వర్డ్ మెన్షన్ చేసి జస్ట్ 1.7 ఇవ్వడం కూడా ఒకటేసారి సీట్ మ్యాట్రిక్స్ చూసుకున్న విద్యార్థులందరూ షాక్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే ప్రీవియస్ కౌన్సిలింగ్లో నేను చూశాను కాబట్టి దీని గురించి చెప్పగలుగుతున్నాను.